టీచర్ తిట్టారని ఇద్దరు పిల్లలు ఏకంగా స్కూల్‌నే ధ్వంసం చేసేశారు. యాక్చువల్లీ ఇది విన్నప్పుడు నాకు నమ్మబుద్ధి కాలేదు. ఏంటి ఇలా కూడా జరుగుద్దా అని అనుకున్నా. బట్ రీసెంట్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది నిజంగానే ప్రూవ్ చేశారనమాట. ఆ ఇన్సిడెంట్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాకిది అర్థమైంది నిజంగా జరిగిందని. అయితే ఈ ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా కంబాలపర్తిలో ఇన్సిడెంట్ జరిగిందనమాట. అయితే అసలు ఇది ఎలా జరిగింది ఏంటనేది పూర్తిగా ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే, అయితే ఇద్దరు పిల్లలు ఏంటంటే అది ప్రైమరీ స్కూల్ అనమాట. వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు ఏంటంటే బొగ్గుతో ఎప్పుడు గోడల మీద రాస్తా ఉండేవాళ్ళు అనమాట. అలా ఉన్నందుకు ఆ టీచర్ ఒకసారి చెప్పారు. దాని తర్వాత గట్టిగా తిట్టారు. అదంతా ఓకే పక్కన పెడితే, సరే వాళ్ళు మారతారేమో అనుకున్నారు ఆ టీచర్. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం స్కూల్లో ఉన్నవన్నీ బెంచెస్ కానీ, చైర్స్ కానీ ప్రతీదీ అన్నీ నాశనం చేస్తారు. పైగా ఏంటంటే ఆ పిల్లలకి పెట్టే మిడ్ డే మీల్స్ పథకానికి సంబంధించి గుడ్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు నాశనం చేస్తారనమాట. అయితే ఇది గ్రామస్తులకి ఎలా తెలిసిందంటే, ఇప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నప్పుడు ఏదన్నా వాళ్ళు పడగొట్టేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి. ఆ సౌండ్లు విని గ్రామస్తులు ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు అప్పటికే పారిపోదామని ప్రయత్నించారు. కాకపోతే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఊరికనే వాళ్ళు పట్టేసుకున్నారు. అయితే ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించారు, ఆ ఇద్దరు పిల్లల పేరెంట్స్ని. సో ఏంటంటే వాళ్ళ మీద కేసు పెడితే ఇప్పుడు వాళ్ళ కెరియరే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇప్పించారనమాట. అంటే నిజంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అంటే ఒక తిట్టినందుకు వాళ్ళు ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారంటే, సో వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసి తెలియని ఏజ్ వాళ్ళది. అంటే ఇది రైట్ ఇది రాంగ్ అని వాళ్ళకి తెలీదు. సో ఆ ఏజ్లో వాళ్ళు ఇలాంటి పీక్ ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకున్నారంటే నిజంగా వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ అయితే అవసరం ఉండుంటుంది. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ చేయడం అంటే వాళ్ళని ఒక రూమ్లో పడేసి రోజంతా కొట్టడం వల్ల వాళ్ళు మారతారా అంటే లేదు. సో సైకలాజికల్గా వారు మారాలి తప్ప, అంటే ఇంట్లో పేరెంట్స్ నుంచి కానీ స్కూల్లో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు కూర్చోపెట్టి ఇదంతా కరెక్ట్ కాదు, ఇదంతా తప్పు, ఇలా చేయకూడదు అని చెప్తే మేబీ వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ తిట్టినందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారంటే వాళ్ళ మెంటల్ కండిషన్ అనేది ఏ స్థాయిలో ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు అంటే మనం అనుకోవచ్చు పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళు ఇలాంటి ఏమీ చేయరు, సో వాళ్ళకి ఎప్పుడు స్వచ్ఛమైన మనసు ఉంటుంది అని మనం అనుకుంటాం. అంటే ఇది పిల్లలు దేవుళ్ళతో సమానమా కాదా అనేది పక్కన పెడితే కనుక, నిజం చెప్పాలంటే స్టార్టింగ్ పిల్లలు వాళ్ళు పరిపక్వత చెందేంత వరకు వారు నరరూప రాక్షసులుగా ఉంటారు. ఈ నిజాన్ని మీరు అస్సలు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ వాళ్ళు నరరూప రాక్షసులు. వాళ్ళు ఒక ఏజ్ వచ్చి పరిపక్వత చెందేంత వరకు వాళ్ళు అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు వాళ్ళది తప్పని. ఇప్పుడు వాళ్ళని కొట్టేసి చంపేసినంత మాత్రం ఇంకొకళ్ళు మారుతారా అంటే లేదు. సో మార్పు అనేది వాళ్ళలో మెల్లిమెల్లిగా ఏజ్ బట్టి రావచ్చు. అట్ ది సేమ్ టైం ఆ చెప్పే మనిషి బట్టి, ఎవరైతే వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం చేస్తున్నారో ఆ మనిషిని బట్టి వాళ్ళకి కొంచెం జ్ఞానోదయం అయితే రావచ్చు. ఆ మెచ్యూరిటీ అనేది తర్వాత రావచ్చు. అంటే మనం చూసుకుంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలు, అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తున్న పిల్లలు మనం చూస్తే కావాలని చీమల్ని తొక్కుతూ ఉంటారు, చీమల్ని చంపేస్తూ ఉంటారు, కుక్క పిల్లల్ని పట్టుకుని ఇలా నలిపేస్తూ ఉంటారు, కింద పడేసి తొక్కేస్తూ ఉంటారు. అలా అంటే ఇలాంటి అందరూ చేస్తారని చెప్పట్లేదు, జనరల్గా పిల్లల్లో ఉండే టెండెన్సీ ఇలానే ఉంటుంది. వాళ్ళని మెల్లిగా కూర్చోబెట్టి మనం ఆ పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ, మా టీచర్స్ చూస్తే ఇంకా చాలా మందికి ఇప్పటికీ నేను గమనించినంత వరకు చాలా మంది టీచర్స్కి ఉండే ఇప్పటికి ఒక స్టీరియోటైప్ ఏంటంటే, ఇప్పటికి ఒక భావన ఏంటంటే కొడితే మారతారు అనే భావన ఇప్పటికీ చాలా మందికి ఉంటుంది. అంటే నిజంగా కొడితే మారేటట్టయితే ఆ ప్రపంచంలో, అంటే మన దేశంలో, ప్రపంచం వరకు వద్దులే కానీ మన దేశంలో చాలా మంది అబ్దుల్ కలాంలో, చాలా మంది నేతాజీ సుభాష్ చంద్రబోస్లు అవుతారు నిజంగా కొడితే మారేటట్టయితే. కానీ అలా ఏమాత్రం జరగదు. ఏదో జస్ట్ వాళ్ళు భయపడతారు. అంటే కొట్టిన తర్వాత ఏమైందంటే వాళ్ళు భయపడతారు. దాని తర్వాత తెలియకుండా చేయాలని పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతారు. సో నిజంగా కొట్టి చెప్పడం వల్ల జరిగేది ఇదే. కొట్టకుండా కూడా చెప్పచ్చా అంటే ఎస్ చెప్పచ్చు. వాళ్ళు వినేంత వరకు చెప్పచ్చు.
కాకపోతే పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ సో వాళ్ళని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకుండా మీ కోపం అంతా ఒకేసారి ఏదో పాత పగలు ఉన్నట్టు వాళ్ళని కొట్టకుండా వాళ్ళకి మెల్లిగా జాగ్రత్తగా కూర్చోబెట్టి కనుక చెప్పగలిగితే ఖచ్చితంగా పిల్లలు మారుతారు. అంటే ఇది చాలా చిన్న ఇన్సిడెంట్ కదా, ఇది కూడా పెద్ద న్యూస్ అని మీకు అనిపించవచ్చు నేను చెప్తున్నప్పుడు. కాకపోతే వాళ్ళు ఇలాంటి ఈ స్థాయి వరకు వెళ్ళారంటే ఒక ప్రైమరీ స్కూల్ అంటే 6th 7th క్లాస్ చదివే పిల్లలు వాళ్ళు ఈ స్థాయి వరకు వెళ్ళారంటే వాళ్ళు ఏకంగా లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు నాశనం చేశారంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్గా ఎక్కడి వరకు వాళ్ళ మైండ్ సెట్ అనేది వాళ్ళ మెంటల్ టెండెన్సీ అనేది ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇన్సిడెంట్ అనేది చాలా దారుణంగా అనిపించి ఇది మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు మీ ముందుకొచ్చి ఇలా ఈ విషయం గురించి మీకు చెప్పడం జరిగింది. సో ఇన్సిడెంట్పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.